కాకినాడ జిల్లా బీజేపీ నూతన అధ్యక్షులుగా బిక్కిన విశ్వేశ్వరరావు ఎన్నికయ్యారు. బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిక్కిన విశ్వేశ్వరరావును ఎంపిక చేసినట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ పివి మాధవ్ ప్రకటించారు. కాకినాడ దేవాలయం వీధిలో గల శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో బీజేపీ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ హాజరయ్యారు. అధ్యక్షుని పదవి కోసం రంబాల వెంకటేశ్వరరావు, మట్టా మంగరాజు, నాని, బిక్కిన విశ్వేశ్వరరావులు పోటీపడ్డారు. అందరితోటి చర్చించి ఏకగ్రీవంగా విశ్వేశ్వరరావు పేరును ప్రకటించారు. ఎన్నికల అధికారిగా కోడూరు లక్ష్మీనారాయణ వ్యవహరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులుగా బిక్కిన విశ్వేశ్వరరావును సభ్యులు ఎన్నుకున్నారు. వేద మంత్రోచ్చరణల మధ్య బిక్కిన విశ్వేశ్వరరావు నూతన అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుని హోదాలో బిక్కిన విశ్వేశ్వరరావు పార్టీ కార్యకర్తలు, నాయకులను హత్తుకునే విధంగా ప్రసంగించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే తనకు పార్టీలో అందరూ సమానమే అని, తనకు ఎటువంటి గ్రూపులు లేవని, ఎవరైనా సరే తన వద్దకు వచ్చి పని చేయించుకోవచ్చునని అన్నారు. అనంతరం ఆయనను పార్టీ శ్రేణులు ఘనంగా పూలమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన బిక్కిన విశ్వేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్, పైడా భావన ప్రసాద్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, యార్లగడ్డ రామ్కుమార్, రంబాల వెంకటేశ్వరరావు, సాలగ్రామ లక్ష్మీప్రసన్న, చిరంజీవి, రమేష్, నండూరి సత్యబాబు, పైడా రవి, బాబ్జీ, పద్మావతి, రవీంద్ర, సురేష్, గోవింద్, తుమ్మలపల్లి నాని, అప్పాజీ, గౌతు చిన్న, బాలాజీ, శంకర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఇవాళ పార్టీ నన్ను నామినేట్ చేయడం జరిగింది. ఇవాళ అట్టహాసంగా పివిఎన్ మాధవ్ గారు, మాజీ ఎమ్మెల్సీ, మరియు కోడూరు లక్ష్మణ గారు, మరియు మా పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నూతనంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ జిల్లాలో చాలా ఎక్కువగా బలోపేతం చేయడానికి తీవ్రంగా నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. కంపల్సరీగా ఇక్కడికి రావాల్సినటువంటి లబ్ధిదారులకు కావాల్సినటువంటి అన్ని అంశాల విషయంలో కూడా మేము చాలా క్లియర్గా గ్రామ స్థాయి నుంచి కూడా వారందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.